హలో అందరికీ. ఈరోజైతే మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే గీ రైస్, తర్వాత పొటాటో ఎగ్ కర్రీ. ఇదైతే లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే 2 కుక్కర్లు పెట్టుకున్నాను స్టవ్ మీద. ఒక దాంట్లో నేనైతే గీ రైస్ చేస్తున్నాను, ఇంకో దాంట్లో మసాలా కర్రీ చేస్తున్నాను. త్వరగా అయిపోవాలి కదా, అందుకోసం కుక్కర్లో కావాల్సినంత గీ వేసుకున్నాను. ఇంకో కుక్కర్లో కర్రీ కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. గీ రైస్లో నేను కొద్దిగా ఆయిల్ కూడా యూస్ చేస్తాను. ఇప్పుడైతే కర్రీ మళ్ళీ గీ రైస్ 2 ఒకేసారి చేసేస్తున్నాను అనమాట. రెండిట్లో అయితే చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఆనియన్స్ కామన్గా వేసుకున్నాను. గీ రైస్కి కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకున్నాను అనమాట. 2 బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు. ఇదైతే కర్రీ కోసం రెడీ చేసుకున్నాను. ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా. మసాలాకైతే నేను కోకోనట్, జింజర్ గార్లిక్ పేస్టు, చెక్క, లవంగం వేసి కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఆ మసాలా కొత్తిమీర వేసాను కాబట్టి కొద్దిగా గ్రీనిష్గా ఉంది. దాంట్లోకి చిల్లీ పౌడరు, ధనియా పౌడర్, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత దాంట్లోకి పొటాటో, నేనైతే నానబెట్టుకున్న చనా వేస్తున్నాను అనమాట. చనా మసాలాకి శనగలు వాడతాం కదా, అది కొద్దిగా బఠానీ 2 మిక్స్ చేసి వేస్తున్నాను. కొద్దిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. నేను ఒక పక్కనైతే ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను కర్రీలోకి యాడ్ చేసుకోవడానికి. ఆనియన్స్ అయితే కొద్దిగా మెత్తబడాలన్నమాట. తర్వాత నేను దీంట్లోకి డైరెక్ట్గా రైస్ వేసేస్తాను అనమాట. మధ్య మధ్యలో కొద్దిగా మిక్స్ చేసుకుంటూ కర్రీని రెడీ చేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీకు థిక్నెస్ ఎలా కావాలో దానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. గీ రైస్లోకి అయితే ఇప్పుడు రైస్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను వాటర్ యాడ్ చేస్తాను అన్నమాట. ఎందుకలాగంటే బాగా మిక్స్ అయిపోతుంది రైస్, ఫ్లేవర్ బాగా పడుతుంది, అందుకోసం. 2 మినిట్స్ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలి. కావాల్సినంత ఉప్పు వేసి కొద్దిగా మిక్స్ చేసి కుక్కర్ పెట్టి విజిల్ పెట్టుకోవడమే. అంతే, గీ రైస్ రెడీ అయిపోతుంది. పొద్దున్నే బయటికి రాగానే చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. త్వరగా నేనైతే వంట చేసేయాలి, లేకపోతే ఇద్దరికి లేట్ అయిపోతుంది. ఇక్కడైతే కొద్దిగా కొబ్బరి నూనె నేను కాగపెట్టుకుంటున్నాను తలకి పెట్టుకోవడానికి. కొద్దిగా వెచ్చగా పెట్టుకుంటే బాగుంటుందని. కాఫీ పడకపోతే పనులు అవ్వవు కదా. మధ్యలో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వంట మధ్యలో నేను కాఫీ తాగేస్తాను అనమాట. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది, ఎగ్స్ ఉడికిపోయాయి. మధ్యలో నేను వెళ్ళి కాఫీ తాగేసి వచ్చేస్తాను. చూసారా, బాయిల్డ్ ఎగ్ కూడా వేసేసాను. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా. గీ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను లంచ్ బాక్స్లోకి సర్దేస్తాను అనమాట ఇద్దరికి.
నాకు మా బాబుకి. చూసారా, లంచ్ బాక్సెస్ అయితే రెడీ. సో మేమైతే కొత్తగా ఇల్లు కడుతున్నాం ఫ్రెండ్స్. సో దానికైతే మేము ప్లేస్ రెడీ చేసుకుంటున్నాం అనమాట. అక్కడైతే మేము కొన్న స్థలంలో అయితే ఒక కచ్చా హౌస్ ఉండిందనమాట. సో దాన్ని పడగొట్టి మేము కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో ప్రస్తుతానికైతే సింగిల్ ఫ్లోర్ చేస్తున్నాము, గ్రౌండ్ ఫ్లోర్ మాత్రము. సో మీకు రోజు అప్డేట్స్ ఇస్తాను, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, బడ్జెట్ ఏంటి, ఎంత ఖర్చు పెడుతున్నాము. సో ఇవన్నీ డీటెయిల్స్ మీకు రోజు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.